Hi guys, myself Shivanya, student of LTX UPSC Infinity classes. I wanted to share my experience with you all. సో నేను బ్యాంకింగ్కి యూపీఎస్సికి సైమల్టేనియస్గా ప్రిపేర్ అవుతున్నాను. మనందరికీ తెలిసిందే హిందూ ఎడిటోరియల్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. యూపీఎస్సిలో అయితే నోట్ మేకింగ్కి అండ్ కరెంట్ అఫైర్స్కి ఎస్ఐకి సో ఇక చాలా ఇంపార్టెంట్ అయితే. బట్ ఎడిటోరియల్ చదివేటప్పుడు కాంటెక్స్చువల్ మీనింగ్ అనేది అండ్ డిక్షనరీ మీనింగ్ అనేది చాలా కంపారిజన్ ఉండకుండా ఉంటాయన్నమాట. సో అది అర్థం చేసుకోవడానికి మన లాంగ్వేజ్లో ఎవరు బాగా చెప్తారు, అర్థమయ్యేలా తెలుగులో ఎవరు చెప్తారని చూస్తున్న టైంలో సురేష్ సార్ క్లాస్ నేను ఏప్రిల్లో వినడం జరిగింది. నేను ఇంకా ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ ఏ ట్రెజరీ. ఇంత బాగా చెప్పారు, ఇన్ని రోజులు ఇంతకుముందు చెప్పుంటే బాగుండేది అని అనిపించింది. నేను చాలామంది ఫ్రెండ్స్కి సజెస్ట్ చేశాను, మీరు కూడా వినండి, చాలా హెల్ప్ఫుల్ అని. ఐ థాట్ ఐ ఫౌండ్ ఏ కీ టు మై సక్సెస్. అండ్ నేను యూపీఎస్సికి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. సో లక్ష్మీకాంత్తో స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అది స్టార్ట్ చేసినప్పుడు ఇంకా ప్రాపర్ గైడెన్స్ అనేది ఒకటి ఉంటే చాలా యూస్ఫుల్ అని అనిపించింది. సో లక్కీలీ ఈ మన సార్ వచ్చేసి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో చాలా తక్కువ ఫీజుతో లాంచ్ చేయడం జరిగింది. సో వితౌట్ ఎనీ సెకండరీ థాట్ ఇన్ మై మైండ్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు జాయిన్. సో అలా అనుకున్నప్పుడు ట్రయల్ క్లాసెస్ అనేవి వినడం జరిగింది. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా, డౌట్స్ ఉన్నా అప్పుడే అన్నీ చెప్పేయడం, క్లియర్ చేయడం. ఇంటరాక్టివ్ సెక్షన్ అనేది యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్. మన లోపల అనుకునేది మనసులో ఒకటి ఉంటుంది, డౌట్ అది చెప్పకుండా అదే అలాగే చదువుకుంటూ వెళ్ళిపోతే అసలు ఏమీ అర్థం కాదు. సో ఇంటరాక్టివ్ సెక్షన్ అనేది చాలా బాగుంటుంది యూపీఎస్సీ ఇక్కడ ఎల్టీఎక్స్లో. సో if you are a beginner and you are searching for a best institute with low fee structure and good faculty, this is the best platform అన్నమాట. సో where you can get. సో చాలా ఎక్కువ ఆలోచించకండి, చాలా తక్కువ ఫీజు అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. చాలా మంచి ఇన్స్టిట్యూట్ అండ్ ఎకానమీ, పాలిటీ సురేష్ సార్ చాలా బాగా చెప్తారు. మనకు సార్ సాటిస్ఫాక్షన్ ఉండే వరకు చెప్తారు. మనకి నచ్చిందా నచ్చలేదో పక్కన పెడితే సార్ సాటిస్ఫై అవ్వాలి. అర్థమైనా సరే ఇంకా బాగా చెప్పడానికైనా ట్రై చేస్తారు. ఓకే. అండ్ ద వే సార్ సింప్లిఫై ద థింగ్స్ టు అండర్స్టాండ్ బెటర్ అండ్ హీ కనెక్ట్స్ ఎవ్రీథింగ్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండి. సో వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ అండ్ రిమెంబర్ ఈజీలీ. సో విన్నది విన్నట్టు గుర్తుపెట్టుకోవడానికి సార్ చాలా బాగా ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తారు. అది ఒక కథలా ఫ్రేమ్ అయిపోతుంది మన మైండ్లో. నెక్స్ట్ టైం ఆ టాపిక్ చూసినప్పుడు ఆ ఒక ఫ్రేమ్ చేసుకున్నది గుర్తొస్తే చాలన్నమాట, ఆ టాపిక్ అంతా రివైజ్ అయిపోతుంది. సో సార్ చెప్పే వే ఆఫ్ టీచింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకా సాయిరామ్ సార్ హిస్టరీ చెప్తారనమాట, చాలా బాగా చెప్తారు. ఎంత స్టోరీ టెల్లింగ్ మోడ్లో ఉంటుందన్నమాట, ఒకదానికొకటి లింక్ చేసి చాలా బాగా చెప్తారు. బుద్ధిజం క్లాస్, ఎవ్రీ వన్ డు వాచ్ ద వీడియో ఫస్ట్. సో యూ కెన్ ఫీల్ you can feel how Sairam sir frame and how he structured the whole Buddhism in a simple manner అండి. సో చాలా బాగా చెప్పారు సార్. హిస్టరీ చాలా బాగా చెప్తారు అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఇంకా బాగా చెప్తారు. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది అండ్ ఏన్షియంట్ హిస్టరీ చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. చాలా ఈజీగా అప్పటికప్పుడు గుర్తుండిపోయేలా చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. సో వీ హ్యావ్ ఏ జీనియస్ ఫ్యాకల్టీ హియర్. సో శ్యామ్ సార్ చాలా బాగా చెప్తారు. ఒక ప్రాపర్ టాపిక్ ఉంది అని అంటే దాని మీద చాలా డైమెన్షన్స్లో చాలా సినారియోస్ తీసుకొని చాలా డెప్త్గా చెప్తారు. అది ఇంటర్వ్యూ పర్పస్లో కూడా యూస్ఫుల్ అవుతుంది. సో అంత డెప్త్గా అన్ని రకాలుగా ఆలోచించే విధానం అనేది సార్ క్లాసెస్ విన్నాకే తెలుస్తుందన్నమాట. సో ఏ టాపిక్ తీసుకున్నా
ఇలా కూడా ఆలోచించొచ్చా అని చెప్పేసి అనిపిస్తుంది సార్ క్లాసెస్ వింటే. అంత బాగా చెప్తారు. అండ్ జియోగ్రఫీ మూర్తి సార్ చెప్తారు. చాలా పేషెన్స్‌గా ఏ డౌట్ ఉన్నా వెంటనే క్లియర్ చేస్తారు. లైవ్ ఇంటరాక్టివ్ సెక్షన్ అనమాట. ఏది ఉన్నా చాలా బాగా డౌట్స్ క్లియర్ చేసుకోవడం కానీ అండ్ ఓపిక్గా చెప్తారనమాట జియోగ్రఫీ. అండ్ డైలీ మాక్ టెస్ట్ అనేది ఉంటుంది కరెంట్ అఫైర్స్ది. సో మనకి అప్ టు డేట్ ఉండడం వల్ల కరెంట్ అఫైర్స్కి ఇష్యూస్కి సార్ క్లాస్ అండ్ సాయిరామ్ సార్ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉండడం వల్ల చాలా బాగా గుర్తుండిపోతాయి. అండ్ వీక్లీ టెస్ట్ కూడా ఉంటుంది అండ్ రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఎవ్రీ డే మా ఎస్ఐ రైటింగ్ అనేది ఉంటుంది. అది ఫ్యాకల్టీని బట్టి వాళ్ళు కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఏ క్వశ్చన్ అయితే ఆ ఫ్యాకల్టీ మెంబర్ కరెక్ట్ చేస్తారు. సో అది కూడా ఇండివిజువల్గా కరెక్ట్ చేస్తారు. అండ్ ఏ మిస్టేక్ ఉంది ఇంకా ఎలా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని బాగా చెప్తారు. అండ్ రీసెంట్గా సార్ కూడా చెప్పారు, ఇలా ఆన్సర్ కరెక్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి సపరేట్గా బయట ఫీ పే చేయాల్సి వస్తుందని. అసలు అది విన్నప్పుడు అనుకున్నాను, ఇంత లక్కీగా ఇంత తక్కువ ఫీజులో లైఫ్ టైం వ్యాలిడిటీ పెట్టి రోజు ఎస్ఐ రేటింగ్ పెట్టేసి కరెక్షన్ చేస్తూ ఇంత మంచి ఆఫర్స్ ఇస్తున్నందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు సురేష్ సార్ అనమాట. సో నో, ఎవరు కూడా ఇది మిస్ అవ్వకండి, చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది యూ కెన్ ప్రిపేర్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో వాట్ వీ నీడ్ ఈజ్ ఎ ప్రాపర్ గైడెన్స్. సో అతి తక్కువ ఫీజులో వేరే స్టేట్స్కి వెళ్ళకుండా ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ని గుర్తుపెట్టుకొని ఇలా మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, మన గోల్ని రీచ్ అవ్వడానికి మనకి హెల్ప్ చేస్తున్నందుకు సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సురేష్ సార్. సో ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అండ్ జాబ్ చేస్తూ అయినా ఎప్పుడైనా ఇంత తక్కువ ఫీజుతో అన్నీ అవైలబుల్గా ఉంటున్నందుకు సో యూస్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఎవర్. అండ్ థ్యాంక్ యూ ఆల్. హోప్ యూ లైక్ ఇట్. టేక్ కేర్.